गणान्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवत्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पतः नः शृण्वन्नोतिभिः श्रीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतो गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणः विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवानि जन्मकन्या प्रवाहवत्। हयग्रीव 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 అని మూడు మార్లు తలుచుకుంటే హయగ్రీవ స్వామి వారి అనుగ్రహం వాక్శుద్ధి పెరుగుతుంది. ఇవాటి రోజు ఇంకో విశేషమైన మనకు వచ్చిన వారిలో ఉన్నారండి. మరి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో మహా నిష్ణాతుడు పండితుడు బుద్ధవరపు మహాదేవ శర్మ గారిని కూర్చొని ఉన్నారు. నన్ను అడిగారు 6 గంటలకు రండి అని చెప్పారు. ఒక్కసారి మహాదేవ గారు వారు జ్యోతిష్ శాస్త్రంలో అనంతమైన సంపదను సమకూర్చుకున్నారు. పక్కనే వారు ధర్మపత్రి గారు ఉన్నారు. ఆవిడ గారు డాక్టర్ పద్మావతి గారు. జగమెరిగిన బ్రాహ్మడికి గంజమేత అని ఉంది. అలాగే ఆవిడ గారు ఒక్కసారి లేదు. ఆవిడ గారు 12,000 మందికి జననం ఇచ్చారు. తన గైనకాలజిస్ట్ 12,000 శిశు జననాలకు కారణభూతురాలు. ఇందులో ఎంతో మందికి ఆవిడ గారు సంతానం లేని వారికి సంతాన ప్రదాత అయింది. ఇవాళ దంపతులు మన పంచాంగ శ్రవణంలో కూర్చోవడం కూడా సద్బ్రాహ్మణులు, సకల తీర్థయాత్రలు ఆశయతు హిమాచలం చేసిన దంపతులు. వారు నన్ను అడిగినప్పుడు మన పంచాంగ శ్రవణానికి రమ్మని చెప్పారు. నా కోరిక నుంచి వారు వచ్చారు. పంచాంగ శ్రవణం ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే నియమానికి కనుక వస్తే అసలు ఉగాది అంటే ఏమిటి అంటే యుగస్య ఆది యుగాది. యుగం అంటే సృష్టి ప్రారంభమైతే ఉగాది రోజు బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఆజ్ఞతోటి సృష్టి ప్రారంభం చేయమన్నారు. అది ఎప్పుడంటే చైత్ర శుద్ధ ప్రతిపద ఉగాది రోజునే చేయమని చెప్పారు. బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశారు. అట్టి సృష్టి ప్రారంభమై ఇవాటికి పంచాంగ శ్రవణాలు ప్రారంభమై 195,58,85,126 సంవత్సరాలు మన మానవ కొలత ప్రకారం ఇన్ని సంవత్సరాలు జరిగింది. మహాయుగాలు ప్రారంభమై 39,77,225 సంవత్సరాలు గడిచింది. ఇలా పంచాంగ శ్రవణాలు ఇన్ని మహాయుగాలు గడుపుతుంది. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు మహర్షుల ఉత్పత్తి జరిగింది. అందులో పరాశర మహర్షిని బ్రహ్మగారు ఆదేశించారు. ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా పరాశర మహర్షి వచనానుసారం వచ్చింది. అందుకే వయం పరాశరి హోర మనుస్మృత్య యథామతి అని ఒక శ్లోకంలో చెప్తారు జ్యోతిష్ శాస్త్రం. పరాశరుల వారు ఏం చేశారంటే తన దివ్య దృష్టితోటి అంతర్దృష్టి, లోపల దృష్టితోటి దివ్య దృష్టితోటి రెండింటితోటి సౌర కుటుంబాన్ని చూశారు. ఆ సౌర కుటుంబంలో సూర్యాది సప్తగ్రహాలనే చూశారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 7 గ్రహాలనే చూశారు. సూర్యపుత్రుడు శని, చంద్రుడు యొక్క పుత్రుడు బుధుడు, దేవగురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రుడు. తర్వాత వచ్చి మనకు కుజుడు భూపుత్రుడు. ఇలా మొత్తం 7 గ్రహాలే ఉన్నాయి. ఆ సౌర కుటుంబాన్ని చూసి ఆ సౌర కుటుంబానికి సంబంధించిన వారు సూర్యుడిని నిర్ణయం చేసి ముందుగా భానువారం ఆదివారాన్ని నిర్ణయం చేశారు. అక్కడ నుంచి చతుర్థ కేంద్రంలో ఆయనకు చంద్రుడు కనపడ్డాడు. అర్క శుక్ర బుధ చంద్ర. సూర్యవారం కాగానే చంద్రవారం సోమవారం వచ్చింది. చంద్ర మంద జీవ ధరాసుక. ధరాసుకుడు అంటే అంగారకుడు కుజుడు. అందుకని కుజవారం మంగళవారం వచ్చింది. చంద్రవారం అయ్యాక ధరాసుకుడు అయిన తర్వాత పరాశర మహర్షి వారు చూస్తున్నప్పుడు ధరాసుక అర్క శుక్ర బుధ. బుధుడు కనపడ్డాడు. బుధవారాన్ని పెట్టాడు మంగళవారం.
అయిన తర్వాత బుధ చంద్ర మంద జీవ గురువారం, జీవుడు అంటే గురువు, గురువారం ఏర్పాటు. జీవ ధరాసుక అర్క శుక్ర, గురువారం తర్వాత శుక్రవారం వచ్చింది. శుక్రవారం తర్వాత శుక్ర బుధ చంద్ర మంద, శనివారం. మంద అంటే శనివారం వచ్చింది. ఇలా 7 వారాలు వచ్చాయి. 9 వారాలు లేవు, నవగ్రహాల నుంచే వచ్చినాయి ఈ వారాలు. దీన్ని వారోత్పత్తి అంటారు. ఎలా అయితే ఒక వస్తువును ఉత్పత్తి చేస్తారో ఈ నీళ్ళబాటలో నీళ్లు ఉత్పత్తి చేసుకోవచ్చు. అలా ఒక్కొక్క వస్తువును, బల్బును, కరెంట్ని, ఫ్యాన్ని ఎలా తయారు చేసారు అలా పరాశర మహర్షి మనకు వారోత్పత్తి చేసి ఇచ్చాడు. లేక అంతకుముందు వారాలు లేవు. ఈ వారోత్పత్తి చేసి ఇచ్చిన తర్వాత ఈ వారాలు వరుసగా వచ్చాయి. శని తర్వాత చతుర్థ కేంద్రంలో మంద జీవ ధరాసుక అర్క. అర్క అంటే సూర్యుడు, ఆదిత్యోర్క రవి భాను అంటారు. మళ్ళీ శనివారం తర్వాత ఆదివారమే వచ్చింది. ఇలా వారాలను నిర్ణయం చేసి పరాశర మహర్షి అంటే వ్యాస భగవానుడి తండ్రి. ఆషాఢ శుద్ధ పూర్ణిమ వ్యాస పూర్ణిమ కింద, వైశాఖ శుద్ధ పూర్ణిమ వ్యాస పూర్ణిమ కింద మనం ఎలా తీసుకుంటామో ఆ వ్యాసుడి యొక్క తండ్రి పరాశర మహర్షి బ్రహ్మగారి ఆదేశానుసారం వారాలను ఉత్పత్తి చేసి మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని నిర్మాణం చేసి, ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఖగోళం, సంస్కృతంలో ఖ అంటే ఆకాశం, ఖే అంటే గ్రహాలు. ఈ ఖగోళం, ఈ ఖగోళం ఆకాశగోళం నుంచి ఇవి భూలోకంలో సంచరించే ప్రతి జీవరాశుల మీద వాటి ప్రభావం ఎలా చూపిస్తాయనేది అంతర్దృష్టితోటి చూసి ఏ గ్రహం ఏమి చేస్తుంది. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనోకారకుడు, కుజుడు రోగకారకుడు, బుధుడు బుద్ధికారకుడు, బృహస్పతి పుత్రకారకుడు, శుక్రుడు పత్నీకారకుడు సఖకారకుడు, ఇష్టుల యొక్క కారకుడు, శని ప్రాణకారకుడని ఇలా 9 కారకత్వాలు నిర్ణయం చేసి ఆయా గ్రహాల యొక్క ప్రభావం మన మీద చూపినప్పుడు, బాగా లేనప్పుడు ఆయా ప్రదేశాల్లో మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది కలుగుతుంది. ఆయా గ్రహాలు బాగున్నప్పుడు శరీరంలో ఆయా ప్రదేశాల్లో మనకు ఉత్సాహం కలిగి మనోల్లాసం కలుగుతుంది. ఇలా ఖగోళం నుంచి మన మీద మానవులకు, పశువులకు, సమస్త జీవరాశులు, ఉద్భిజాలు, మావిజాలు, స్వేదజాలు, అండజాలు, ఈ 4 రకాల జీవరాశులకు ఆ యొక్క పరాశర మహర్షి కారకత్వాలు తెలుసుకొని మనకు ప్రసాదించిన జ్యోతిష్ శాస్త్రం. ఇట్టి శాస్త్రం మనకు ఆరంభమై 195,58,125,126 సంవత్సరాలు గడిచినవి. మహాయుగాలను అనుసరించి 39,97,225 సంవత్సరాలు గడిచినవి. శాలివాహనుడు వచ్చినప్పటికీ శాలివాహన శక గదాబ్దాలు తీసుకున్నట్టయితే 1947 సంవత్సరాలు గడిచినవి. కలియుగం ప్రారంభమై 5,126 సంవత్సరాలు. జగద్గురువులు అందరికీ జగద్గురువులను ఆదిశంకరాచార్యులు వారి యొక్క గతాబ్దాలు చూస్తే 2097 సంవత్సరాలు. మధ్వాచార్య సాంప్రదాయం ప్రకారం చూస్తే 905 సంవత్సరాలు. మనము ఇంగ్లీష్ సంవత్సరం కనుక చూసినట్టయితే 30 మార్చి 2025 నుండి వచ్చే సంవత్సరం 19 మార్చి 2026 వరకు ఈ ఉగాది. వచ్చే సంవత్సరం అమావాస్య రోజే ఉగాది వస్తుంది. పాల్గొన అమావాస్య ఉపరి ప్రతిపద ఉగాది వస్తుంది. మొత్తం ఈ విశ్వావసనామ సంవత్సరం 355 రోజుల సంవత్సరం ఇది. సాధారణంగా సంవత్సరం అంటే 364 రోజులు లేదా 365 రోజులు. కానీ ఈ సంవత్సరం మనకు 355 రోజులు వస్తుంది. తరువాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 15 ఆగస్టు 1947 నుంచి చూస్తే ఇది మనకు 78-79 సంవత్సరాలు అవుతున్నది. అలాగే మనము ఇసరీ గతాబ్దాన్ని తర్వాత వచ్చి ఫసలీ గతాబ్దాన్ని కనుక చూసినట్టయితే ఫసలీ గతాబ్దాన్ని అనుసరించి 1444-1445 సంవత్సరం. ఇసరీ గతాబ్దాన్ని చూసినట్టయితే 1446-47 సంవత్సరం. భారత స్వాతంత్ర్యాన్ని అనుసరించి 78వ సంవత్సరం ఇది. వచ్చే సంవత్సరం ఒక 3 మాసాలు ఉంటుంది కాబట్టి 79లో కొంత భాగం కూడా ఆక్యుపై చేసింది. అధాస్మిన్ దేశే
లోక వ్యవహారార్థం చాంద్రమానాబ్దో గ్రాహ్య. లోక వ్యవహారం కోసం చాంద్రమానాన్నే తీసుకోనుంది. చాంద్రమానం అంటే చంద్రుడి యొక్క గతి నుంచి వచ్చే తిథులు. దానిని అనుసరించి మనము పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి తిథులు వస్తున్నాయి. శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ పౌర్ణమి వరకు శుక్లపక్షమి, బహుళ పాడ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు కృష్ణపక్షం ఒక మాసం అయిపోతుంది. యుగస్య ఆది యుగాది అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. యుగము అంటే రెండు. ఆ రెండేమిటంటే ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. ఈ రెండు కలిస్తేనే ఒక సంవత్సరం. వర్షాభ్య ఇత్యర్థ అని సూర్య నమస్కారాలు చేసే మంత్రాల్లో వస్తుంది. ఒక వర్షం అంటే సంవత్సరీయం కర్మఫలం. సంవత్సరం అంతా కర్మఫలం మీద జరుగుతుంది. ఆ సంవత్సరానికి అర్థం ఈ ఉత్తరాయణం దక్షిణాయనం తోటి మనకు సూర్య నమస్కారాలనే వేద మంత్రాల్లో మనకు చెప్పబడింది. యథాశిఖ మయూరాణ నాగాన మనయో యథ తత్ వేదాంగ శాస్త్రాన జ్యోతిషం మూర్ధని స్థితం. వేదానికి షడాంగాలు ఉన్నాయి. వేదం యొక్క స్వరూపంలో మనకు కన్ను, ముక్కు, చెవులు, నరులు, కాళ్ళు, చేతులు ఎలా ఉన్నాయో వేదానికి కూడా 6 అంగాలు ఉన్నాయి. ఆ 6 అంగాలు ఏమిటంటే కళ్ళు జ్యోతిష్ శాస్త్రం, నిరుక్త శాస్త్రం అంటే ఉదాహరణకు శంకరుడు అంటే శంకరోతి శంకర, శంకర సుఖం కరుడు ఇచ్చేవాడు శంకరుడు అని ప్రతి పదానికి అర్థం చెప్పేది నిరుక్తం అంటారు. న్యాయశాస్త్రం, ఛందస్సు, ఇలా 6 వ్యాకరణం, ఇలా 6 అంగాలు వేదానికి ఉన్నాయి. ఆ 6 అంగాల్లో జ్యోతిష్ శాస్త్రం కళ్ళ లాంటిది. ఎందుకంటే అప్రత్యక్షాని శాస్త్రాన్ని వివాదస్థేషు కేవలం ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రాకో ఎత్ర సాక్షిలో. సూర్యచంద్రాదులు సాక్షిగా ఈ జ్యోతిష్ శాస్త్రం నడుస్తున్నది. అందుకే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, కుజగ్రహణం, బుధగ్రహణం లేదు. సూర్యచంద్రాదులు సాక్షిగానే జ్యోతిష్ శాస్త్రం నడుస్తున్నది. మేము పంచాంగం గణితం చేసినప్పుడు కూడా సూర్యుడు చంద్రుడిని గణితం చేస్తాం. రోజు సూర్యుడు నడిచే సమయం ఎంతంటే 59.8 విలిప్తలు 10 సెకండ్లు. చంద్రుడు నడిచేది 13 భాగాల 10 లిప్తల 35 విలిప్తలు. ఈ క్యాలిక్యులేషన్ నుంచి చంద్రుడి నుంచి సూర్యుడిని తీసి తిథిని సాధన చేస్తాం. చంద్రుడు సూర్యుడు కనుక కలిపితే యోగం వస్తుంది. రవి చంద్రుడు మైనస్ చేస్తే వచ్చే తిథి, ఇద్దరిని కలిపితే వచ్చేది యోగం. మళ్ళీ రవిచంద్రుడు మైనస్ చేస్తే వచ్చేది కరణం. వారము పరాశర మహర్షి ఇచ్చాడు వారోత్పత్తి. పంచాంగం అంటే 5 అంగాలు ఒక రోజుకి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం, ఈ 5 కలిస్తే ఒక రోజు. తర్వాత వర్జము, దుర్ముహూర్తం, అమృతకాలాలు, గురు హోర, శుక్ర హోర, చంద్ర ఈ హోరలు ఇవన్నీ వస్తాయి. అసలు ఈ 5 అంగాలే లేకపోతే దేనే లేదు. ఉదాహరణకు మనం ఒక చెక్కు రాసో, ఒక బిల్లు రాసో, ఒక లెటర్ రాసో పైన డేట్ వేయకపోతే నో డేట్ ఇన్వాలిడ్ అంటారు. వేదం కర్మ కురు అని చెప్తున్నది. వేదం ఏం చెప్తున్నదంటే కర్మ కురు అంటే కర్మను ఆచరించుకోడు. ఏంటి ఆ కర్మలు అంటే మనం చేసే శుభకర్మలు. బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు ఉదయం లేచాక సంధ్యావందనం చేయడం, గాయత్రి మంత్రానుష్ఠానం, ఉపనయన సంస్కారం అంటుంది. ఉపనయన సంస్కారంలో మనము రోజు సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేయాలంటే ఇవాళ రోజున ఉదయం చేసేటప్పుడు చాంద్రమాన స్వస్తి స్త్రీ విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతంలో చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిలో భానువాసరే అని దైవ భాషలో డేట్ వేస్తున్నాం. ఈ డేట్ వేయకుండా మనం సంధ్యావందనం చేసినా, అమ్మవారికి పూజ చేసినా, యజ్ఞయాగాలు క్రతువులు చేసినా నిష్ఫలం. అవి తీసుకోరు దేవతలు. ఎలా అయితే డేట్ వేయకుండా చెక్ ఇస్తే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఇది అంతే దేవతలు కూడా. అలాంటి పంచాంగాన్ని మనకు సృష్టించి మనకిచ్చిన బ్రహ్మగారు, పరాశర మహర్షి, తర్వాత అనేక మంది మహర్షులు, భృగు మహర్షి, గర్గ మహర్షి, తర్వాత వ్యాస భగవానుడు, తర్వాత వచ్చి ఫలదీపికా గ్రంథంలో మరికొంతమంది మహర్షులు, తర్వాత గర్గహోరలో గార్గేయుడు, ఇలా కశ్యప మహర్షి, కాశ్యప గోత్రీకుడు, భృగు మహర్షి, ఆత్రేయ మహర్షి అంటే అస్త్రి గోత్రం వారు, ఇలా అనేక మంది మహర్షులు జ్యోతిష్ శాస్త్రాన్ని వారి వారి యొక్క దివ్య దృష్టితోటి, అంతర్దృష్టితోటి రకరకాల ఫలితాంశాలు ఇచ్చిన వాటిలో ఈ పంచాంగాలు ఒకటి.
దాని ప్రకారమే చాంద్రమానం అంటే చంద్రుడి యొక్క గతి. అమావాస్య అయినట్టు చంద్రుడు మనకు పడవలలో కనపడతాడు, ఊరికి నెలవంక. మన పంచాంగంలో విజయ రోజు రాస్తాం, పీతవర్ణ చంద్రోదయ అంటాం, అంటే బంగారు రంగులో ఈ చంద్రుడు ఉంటాడు. రక్తవర్ణ చంద్రోదయ, ఎర్రటి రంగులో నెలవంక వస్తుంది. అది ఏ రోజు మనం రాస్తున్నామో ఆ రోజు ఆకాశంలో కనపడుతుంది. ఇప్పటివరకు అయితే అమ్మవారి అనుగ్రహంతో మన పంచాంగాన్ని అనుసరించే జరుగుతుంది. ఇలా చంద్రుడు అక్కడి నుంచి ప్రయాణం చేసి తూర్పుకు వస్తాడు, పౌర్ణమి అవుతుంది. పౌర్ణమికి తూర్పులో ఉదయిస్తాడు. ఇలాంటి చాంద్రమానాన్ని అనుసరించి ఇవాటి రోజున విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ ప్రతిపద. గతంలో ఈ విశ్వావసునామ సంవత్సరం 1965లో వచ్చింది, ఉత్తరోత్తర 2085లో వచ్చింది. దీన్ని మనము ఇక్కడ దక్షిణ దేశంలో మనం అందరం విశ్వావసునామ సంవత్సరం ఉంటున్నాం. బార్హస్పత్యమానం అని ఇంకొక మానం, వింధ్యకి ఉత్తర ప్రాంతంలో ఉండేవారు. అంటే మనం ఢిల్లీ వెళ్ళినా, వారణాసి వెళ్ళినా, కాశ్మీరం వెళ్ళినా అటంతా వాళ్ళు బార్హస్పత్యమానం అనే ఇంకొక మానాన్ని తీసుకుంటారు. ఆ బార్హస్పత్యమానాన్ని అనుసరించి ఈ సంవత్సరాన్ని సిద్ధార్థినామ సంవత్సరం, సిద్ధార్థి అంటారు. ఈ సిద్ధార్థి గతంలో మనకు 1979లో వచ్చింది, ఉత్తరోత్తర 2039లో వస్తుంది. చాంద్రమానానికి బార్హస్పత్యమానానికి 14 సంవత్సరాల గ్యాప్. కాశీ అటంతా వెళ్తే ఇవాళ రోజున చైత్ర శుద్ధ ప్రతిపద అనేది చెప్తాను. వాళ్ళకు కృష్ణపక్షం ముందుగా ప్రారంభమవుతుంది, శుక్లపక్షం వెనక్కి వస్తుంది. మనం చైత్ర పౌల పాడ్యం అంటే వాళ్ళు వైశాఖ పౌల పాడ్యం అంటారు. మళ్ళీ అమావాస్య అయితే మళ్ళీ జ్యేష్ఠ శుద్ధ పాడ్యం అంటారు, మనం జ్యేష్ఠ శుద్ధ పాడ్యం. అలా కాశీలో చెప్పే సంకల్పానికి బాలహస్పత్యమానం మీద చెప్పి అప్పుడు చాంద్రమానేనా అని మళ్ళీ మన సంకల్పం కూడా చెప్తారు. ఇలా రకరకాల మానాలు ఉన్నాయి. ఎన్ని మానాలు ఉన్నా గ్రహాలవే, తిథులవే, నక్షత్రాలవే. సౌరమానాబ్దాన్ని అనుసరించి అంటే శేషాచలస్య దక్షిణీయ దేశీయం ఉంది. తిరుమల నుంచి దక్షిణ ప్రాంతంలో అంతా సౌరమానాన్ని తీసుకుంటారు, తమిళనాడు అదంతా. ఆ సౌరమానాన్ని అనుసరించి వాళ్ళు సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే ఉగాది వస్తుంది, వాళ్ళకి వృషభ రాశిలో ప్రవేశిస్తే వైశాఖ మాసం. అందుకే కొన్ని పర్యాయాలు నవంబర్ 14 లోపల మనకు కార్తీక పౌర్ణమి వచ్చి వాళ్ళకి కనుక నవంబర్ 14 దాటి వృశ్చిక మాసం వస్తుంది. కాకపోతే మన మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు కార్తీక శుద్ధ పౌర్ణమిని తిరువన్నమాలయ దీపం పెడతారు, కానీ మన కార్తీక మాసం రోజు పెట్టాడు. అలా మాసాలు తేడా వస్తాయి వాళ్ళకి. సో ఈ తమిళనాడు ప్రాంతీయులకు అందరికీ కూడా రేపు 14 ఏప్రిల్ నుంచి చైత్రబహుళ ప్రతిపద హిందువాసులు సోమవారం నుండి వాళ్ళకు సంవత్సరాలు. అంటే 13 ఏప్రిల్ రాత్రి 5:31 సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. 14వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5:31. కాబట్టి అక్కడ తమిళనాడు, కేరళ అదంతా మనకు 14వ తారీఖు వాళ్ళకు ఉగాది ప్రారంభమవుతుంది. అక్కడంతా మరి అప్పుడు ఓణం అంటారు, తమిళనాడులో ఇంకో పండుగ అంటారు, ఉగాది అంటారు, ఆచరిస్తారు. ఎక్కడ వెళ్ళినా మళ్ళీ గ్రహాలు ఇవే ఉంటాయి. గ్రహాలు గ్రహగతులు ఎక్కడ మనం చాంద్రమానాన్ని బట్టి వెళ్తాం. కాబట్టి చాంద్రమానంలోనే మనకు అధిక మాసం వస్తుంది, సౌరమానంలో అధిక మాసాలు రావు. ఇలాంటి సంవత్సరాలు ఏది ఉన్నా ఈ సంవత్సరానికి ఎవరు ఎప్పుడు ఉగాది చేసుకున్నా ఈ సంవత్సరానికి అనువత్సరం అనే పేరు కూడా ఉంది. పంచవర్షాత్మక యుగ చక్రాన్ని అనుసరించి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసేటప్పుడు మనము సున్నాల పన్నమ ఉంటుంది. ఏ మంత్రం చెప్పినందులో లాస్ట్ అక్షరం సున్నాతోటి కూడదు. అందుకే మనోజవం, మారుత తుల్య వేగం, చితేంద్రియం నాకు ఆఖరిని చెప్పేది అనమాట. బుద్ధివదాం వరిష్టమని అన్ని సున్నాలతో క్లోజ్ చేస్తారు. ఆ సున్నాల పన్నంలో చెప్తారు ఇదావత్సరం, విద్వత్వత్సరం, అనువత్సరం, పరివత్సరం, పక్షం అని 5 వత్సరాలు. జ్యోతిష్ శాస్త్రంలో 12 సంవత్సరాలు ఒక భాగం చెప్పున ఈ 5 సంవత్సరాలు 5, 12, 60 సంవత్సరాలు పెట్టారు. అలాంటి దాంట్లో ఈ సంవత్సరానికి అనువత్సరం అని పేరు. ఈ సంవత్సరానికి అధిపతి ప్రజాపతి. ప్రజాపతి అంటే బ్రహ్మగారు. బ్రహ్మగారికి విగ్రహారాధన లేదు భూమండలం మీద. భృగు మహర్షి శపించాడు విగ్రహారాధన లేకుండా ఉండాలి. స్వామివారిని వక్షస్థలం మీద కొడతాడు కదా భృగు మహర్షి. ముందు బ్రహ్మలోకానికి చెప్తే బ్రహ్మగారు పట్టించుకోకపోతే భూమండలంలో పూజ లేదన్నారు.
అట్టి బ్రహ్మగారికి ఈ సంవత్సరానికి అధిపతి ఆయన సాక్షాత్ మనం పూజించకూడదు. అందుకని మనం సరస్వతి అమ్మవారిని ఈ సంవత్సరం అంతా పూజిస్తే బ్రహ్మగారిని పూజించినట్టే. సరస్వతి అమ్మవారికి బ్రాహ్మిణి అని పేరు. అందువల్ల ఈ సంవత్సరం ఇందాక అన్నాను కదా, ఇది మనకు వచ్చిన ఆలోచన కాదు, సరస్వతి అమ్మవారు ఇచ్చిన ఆలోచన. పంచాంగ శ్రమంలో చెప్తాను, ఆ సరస్వతి అమ్మవారు వారి హృదయంలో దూరి, ఆనంద గారి హృదయంలో దూరి కనివెలుతుల్లోనే ప్రారంభం చేద్దామని ఒక మంచి సత్సంకల్పాన్ని ప్రసాదించింది. ఆ యొక్క ప్రసాదమే ఇవాళ అందరం మనము గుడిని అన్ని ఎంత లైట్ ఉన్నా వెలుతురులో చూడడం లేదు. సరస్వతి అనుగ్రహంతో వారు ఈ సంకల్పం చేశారు. మన గుడిలోనే పంచాంగ శ్రవణం చేయాలనే సత్సంకల్పం ఏర్పడింది. ఇదంతా కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహం. ప్రజాపతి ప్రీతికి ధాన్యదానం ఒడ్లు ఇచ్చిన, బియ్యం ఇచ్చిన ఈ సంవత్సరం సకలారిష్టాలు తొలగిపోతాయి. ఏదైనా మనకి ఇబ్బంది ఉంటే ఒక పిరిగడ బియ్యం దానం చేయదు. ఎక్కడ అన్నదానం చేస్తున్నా మొత్తం అందరికీ అన్నం మనం వెళ్ళలేదు. ఊరికి అన్నం పెడితే ఎవరు తినరు. దానిపై అనుపాతాలు ఉండాలి, పప్పు కూర అన్నీ ఉండాలి. కాకపోతే ఈ సంవత్సరంలో మనం కాసిన బియ్యం 4 గింజల బియ్యం అలా పిట్టలకో పావురాలతో వేసినా ఈ సంవత్సరం మనకు సకల దోషాలు తొలగిపోతాయి. సూక్ష్మంగా మనం అపాయాన్ని ఉపాయంతో జరగాలంటే కాస్త బియ్యం దానం చేయాలి. ఈ సంవత్సరం చేస్తే ప్రజాపతి బ్రహ్మగారి తృప్తి పొందుతారు, మనకు సకల శుభాలు ఇస్తారు. సృష్టి కారకులు వాళ్ళే కాబట్టి ఇది ఈ పంచవర్షాత్మక యుగ చక్రాన్ని వచ్చిన ఫలితాంశం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాజాది నవనాయకులు ఉన్నారు. ఏ రోజు ఉగాది వస్తుందో ఆ వారాధీశుడే రాజు. ఈవేళ ఆదివారం రోజు ఉగాది వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు. సో ఈ సంవత్సరం మొత్తం సూర్యుడే అధిపతి. రాజా వాహనం గజం, ఏనుగు వాహనం మీద సప్తాశ్వర రమారుణం ప్రచండం కశ్యపాత్మజం ఉంది. ఆయన ఎప్పుడు 7 గుర్రాలను తిరుగుతారు. ఈ సంవత్సరం మటుకు ఏనుగు మీదనే తిరుగుతారు. అందుకే ఎక్కడ ఏనుగు కనబడ్డ నమస్కారం చేస్తే ఈ సంవత్సరం శ్రేయవాహనం. ఎందుకంటే సూర్యవాహనం రాజు వాహనం. ఈ సంవత్సరం రాజు సూర్యుడు, రాజా వాహనం ఏనుగు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, పూర్వ సస్యాధిపతి గురువు, అపర సస్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పురోహితుడు గురువు, గ్రామపాలకుడు రవి, గణకుడు శుక్రుడు, దైవజ్ఞుడు రవి, పరీక్షకుడు బుధుడు, పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు యముడు, వర్షం విరాడక వర్షం, వాయువు త్రిడాడక వారు. ఈ సంవత్సరం రాజు రవి, మంత్రి చంద్రుడు. రవి రాజు, మంత్రి చంద్రుడు. రాజు మంత్రి ఇద్దరు కలిసిన డెసిషన్స్ తీసుకోవాలి. ఆ ఇద్దరు కనుక కలిస్తే అది అమావాస్య. ఏ డెసిషన్లు రావండి. ఇది అరిష్ట యోగం. కాబట్టి ఈ సంవత్సరం మనకు వర్షాలు స్వల్పంగా ఉంటాయి. రాజు రవి కాబట్టి వర్షాలు స్వల్పంగా ఉంటాయి. వ్యాధి భయం ఎక్కువగా ఉంటుంది. స్థానరక్షకుడు పశుపాలకుడు యముడయ్యాడు కాబట్టి సామూహిక మరణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని సమూహాల్లో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ సంవత్సరము అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి. అంటే అర్ఘం అంటే నీరు, నీరిచ్చేవాడు రవి, మేఘాధిపతి రవి. రవి చండ ప్రతాపంగా ఉంటాడు. ఈ నీరు స్వల్పంగా ఉంటాయి, ఆవిరైపోతూ ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం జలోత్పత్తి తక్కువగా ఉంటుంది. జలాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత శ్రేష్టం. జలాశయాలు కూడా సంపూర్ణంగా నిండవు. మనకు పడే వర్షాలు కూడా అకారణ వర్షాలు ఉంటాయి, సకాల వర్షాలు ఉండవు. ఒకవేళ వర్షాలున్నా మనకున్నది ద్విరాడక వాయువు, విరాడక వర్షం, త్రిరాడక వాయువు. 3 తూముల గాలి ఉంది. మబ్బు పట్టిన గాలితోటి కొట్టుకోపోతుంది. మబ్బు ఉంటే మబ్బు కనబడుతుంది, కానీ గాలి వలన మబ్బులు పాసాలు అయిపోతాయి, పాసింగ్ క్లౌడ్స్ అంటారు. అలాగే విరాడక వర్షం పడుతుంది. 2 తూముల వర్షమే పడుతుంది. మొత్తం 4 తూముల వర్షం. అందులో 1 తూముల వర్షం పర్వతాల మీద, 1 తూముల వర్షం సముద్రం మీద పడుతుంది, 2 తూముల వర్షమే భూమి మీద పడుతుంది. అందువల్ల వర్ష బుద్ధి తక్కువగా ఉంటాయి. పంటలు సస్యాలు మధ్యమంగా ఫలిస్తాయి. ఈ సంవత్సరము ఎర్రని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. బంగారము వెండి ధరలు బాగా పెరుగుతాయి.
షేర్ వాటాలు కూడా బాగా పెరుగుతాయి. షేర్లలో ఇన్వెస్ట్ చేసే వారికి సంవత్సరం లాభయుక్తంగా ఉంటుంది. తర్వాత వచ్చి మామిడి, నల్ల నువ్వులు, వక్కలు, మిరియాలు, నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వీటన్నిటి మీద కూడా బెల్లము ఇత్యాది వాటన్నిటి మీద కూడా ధరలు బాగా తేజీగా ఉంటాయి. ఈ సంవత్సరం రాజు వాహనము గజవాహనం కాబట్టి గజారూఢే వత్సరస్య సుభిక్షం ప్రజాసుఖము, ప్రజలకు సుఖము, భోగము, భాగ్యము, సంతోషము కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే వర్షాలు తక్కువ అంటే ఉన్నంత వర్షాలు తక్కువ ఉన్నా సస్యశ్యామలంగా మనకు ఇక్కడే యోగం ఉంటుంది. జల వనరులను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే నిన్నటి రోజున రాత్రి శని కుంభరాశి నుంచి మారి మీనరాశికి వచ్చాడు. నిన్న రవి చంద్రుడు కలిసి ఉన్నారు, శుక్రుడు అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నాడు. నిన్న శని వెళ్ళి గెలిచాడు. షష్టగ్రహ కూటమి ఏర్పడింది నిన్నటి నుంచి. షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వలన కొన్ని మంచిలు కొన్ని చెడులు జరిగాయి. మంచి జరిగేది ఏమిటంటే మన భారతదేశానికి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా మంచి ఖ్యాతి ప్రతిష్ట వస్తుంది. వైద్యులకి, రచయితలకు, కవులకు, కళాకారులకు, సంగీత కళాకారులకు, చిత్రలేఖనం, బొమ్మలు వేసేవారు, కళాకారులు ఎంతమంది ఉన్నా చతుష్షష్టి కళలు ఉన్నాయి మన దగ్గర. 60-40 కళాకారులు ఎవరైనా సరే వాళ్ళకు కూడా అంతర్జాతీయంగా ఖ్యాతి వస్తుంది. వైద్యులకు కూడా అంతర్జాతీయంగా ఖ్యాతి వస్తుంది. తర్వాత మన దేశానికి అనేకమైనటువంటి విదేశీ పెట్టుబడులు, రాబడులు మన దేశంలోకి చాలా వస్తాయి. మన దేశానికి విదేశీ విద్యార్థులు కూడా వచ్చి మన స్వదేశంలో చదువుకునే అవకాశం కూడా బాగా ఉంటుంది. తర్వాత చెడులోకి వచ్చేటప్పటికి కొంత అమాత్యులకు అరిష్టం తప్పదు, ప్రముఖులకు అరిష్టాలు, ప్రాణగండాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అందువల్ల ఈ సంవత్సరంలో ఈ షష్టగ్రహ కూటమున్న ఇత్యాది శుభాశుభ యోగాలు ఉన్నాయి. తరువాత మనకు 14 జనవరి అంటే విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి బుధవారం ఆ రోజున రాత్రి 8:59 సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం నెరయన మకర రాశి ప్రవేశం. బుధవారం సంక్రాంతి వస్తున్నది కాబట్టి ఆ సంక్రాంతి పురుషుడు నామధేయం మందాకిని అనే పేరుతోటి ఉంటారు. బుధవారం రాత్రి 8:59 14 జనవరి అవుతుంది కాబట్టి ఆ రోజు సంక్రాంతి కాదు. 14 భోగి, 15 సంక్రాంతి, 16వ తారీఖు కనుమ పండుగ అవుతుంది. ఈ సంక్రాంతి రాత్రిపూట అవుతుంది కాబట్టి చోరులు, దొంగలకు హాని. రాత్రి సింహలగ్నంలో అవుతుంది కాబట్టి జల ప్రళయాలు, భూకంపాది ప్రళయాలు ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి, నౌకా ప్రమాదాలు ఉంటాయి, రైళ్లు, విమానాలకు కూడా కొంత ప్రమాదాలు ఏర్పడతాయి. అలాగే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో 14 మే 2025 ఆ రోజు వైశాఖ బహుళ విద్య. ఆ రోజున శారద త్రికోటి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. అది కూడా బుధవారం రోజే వచ్చింది. ఆ రోజు రాత్రి 10:36 బృహస్పతి మిథున రాశికి ప్రవేశిస్తారు కాబట్టి శారద త్రికోటి తీర్థరాజ సహిత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం. ఈ సరస్వతి నది బద్రీనారాయణ నుంచి ఇంకొంత పైకి వెళ్తే మానా అనే ప్రదేశం ఉంది, అక్కడ కనబడుతుంది. అక్కడ కొంత దూరం వచ్చాక వ్యాస భగవానుడు ఆజ్ఞ మేరకు అమ్మవారు అంతర్వాహిని అలక్నంగా నదిలో కలిసి ప్రయాగ వరకు వచ్చింది, మన కాళేశ్వరం వరకు వచ్చింది. సో ఈ పుష్కరాలకు మనము కాళేశ్వరం వెళ్ళినా పుష్కర స్నానం చేయొచ్చు. ప్రత్యక్షంగా సరస్వతి నదిని చూడాలంటే బద్రీనారాయణం వెళ్ళి అక్కడ మానా ప్రదేశంలో చూడాలి. ఇది అయితే రాత్రి కూడా పుష్కర ప్రవేశం కాబట్టి 15వ తారీఖు ఉదయం సూర్యోదయం వేళ నుంచి స్నానాలు 12 రోజులు ఆచరించవచ్చు. అలాగే ఈ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం 9 జూన్ 2025 నుంచి ఆషాఢ శుద్ధ చతుర్దశి గురువారం 9 జూలై 2025 వరకు గురు మౌఢ్యమి. శుభకార్యాలు చేస్తే 5 జూన్ వరకే ముహూర్తాలు.
9 ఏప్రిల్ నుంచి ముహూర్తాలు ప్రారంభమై 5 జూన్ వరకే శుభముహూర్తాలు. అందువల్ల 9 ఏప్రిల్ 6 ఏప్రిల్ శ్రీరామనవమి. శ్రీరామనవమి వరకు మనం ఎలాంటి శుభకార్యాలు చేయము. 9 ఏప్రిల్ నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యి 5 జూన్ తోటి అయిపోతున్నాయి. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇత్యాది పంచదశ కర్మలకు సంబంధించి ముహూర్తాలు 9 ఏప్రిల్ 5 జూన్ వరకే. 9 జూన్ నుంచి 9 జూలై వరకు ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు గురుమౌఢ్యమి. తర్వాత మళ్ళీ మనకు జూలై 27 నుంచి శ్రావణ శుద్ధ విధియ నుంచి ముహూర్తాలు ప్రారంభమై శ్రావణ బహుళ దశమి 14 ఆగస్టు ముహూర్తాలు అయిపోతుంది. అయిపోయి మళ్ళీ మనకు అక్టోబర్ 2 ఆదివారం విజయదశమి. ఆ రోజు నుంచి ముహూర్తాలు ప్రారంభమై 13 నవంబర్ తోటి క్లోజ్ అయిపోతాయి. 17 నవంబర్ కార్తీక బహుళ అమావాస్య. 26 నవంబర్ మార్గశీర్ష శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఆ రోజు నుంచి శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. ప్రారంభమై మాఘబహుళ అమావాస్య 17 ఫిబ్రవరి వరకు శుక్రమౌఢ్యమే. సో మార్గశిర మాసం ముహూర్తాలు లేవు, మాఘమాసం లేవు. మార్గశిరం, పుష్యం, మాఘం 3 నెలలు ఖాళీ. పాల్గొన మాసంలో స్వల్ప ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఏ ముహూర్తాలు చేసినా ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల శుభకార్యాలు ఆచరించేవారు ఎక్కువగా కాలయాపన చేయకుండా శీఘ్రంగా డిసైడ్ చేసుకొని ముహూర్తాలు ఆచరించండి. అలాగే 4 మే 2025 నుండి వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం నుండి 28 మే 2025 వరకు జ్యేష్ఠ శుద్ధ ప్రతిపద బుధవారం వరకు వాస్తు డొల్లు కర్తరి, అగ్ని కర్తరి, డొల్లు కర్తరి. ముద్దాలు శిలా కర్మాని వ్యర్జాని అనుంది. మట్టి, ముట్ అంటే మట్టి, దారు అంటే చెక్క, శిల అంటే రాళ్ళు. వీటికి సంబంధించిన కార్యక్రమాలు పనికిరావు. శంకుస్థాపనలు, భూమి పూజలు ఇవి 4 మే నుంచి పనికిరావు. అందువల్ల ఏదైనా శంకుస్థాపన చేయాలన్నా 30 ఏప్రిల్ అక్షతృతీయ బుధవారంతో క్లోజ్ అయిపోతుంది ముహూర్తాలు. భూమి పూజలు, శంకుస్థాపన చేయాలంటే 30 ఏప్రిల్ వరకే. అది దాటిపోతే మళ్ళీ శ్రావణ మాసమే. మధ్యలో ముహూర్తాలు లేవు. ఇవి ముహూర్తాలకు సంబంధించినవి. ఇంకొకటి ఈ సంవత్సరంలో మనకి మొత్తం 4 గ్రహణాలు ఉన్నాయి. 4 గ్రహణాల్లో 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా 7 సెప్టెంబర్ 2025 ఆ రోజు ఆదివారం అయింది. ఆ రోజున మనకు చంద్రగ్రహణం, శతభిష నక్షత్రం, కుంభరాశి, పూర్వాభద్ర నక్షత్రం, కుంభరాశిలో చంద్రగ్రహణం ఉంది. ఈ గ్రహణం రాహుగ్రస్తం, రాహు వల్ల గ్రహణం వస్తుంది. ఉత్తర గోళము పింగళ వర్ణంతో ఉంటుంది. ఆ రోజున సూర్యాస్తమయం సాయంత్రం 6:25. గ్రహణ స్పర్శకాలం రాత్రి 9:49. గ్రహణం టోటల్గా విడుపు కాలం రాత్రి 1:28. మొత్తం గ్రహణం యొక్క ఆద్యంతం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు 3:39 గ్రహణం. శతభిష నక్షత్రంలో పుట్టినవారు, పూర్వభద్రలో పుట్టినవారు, కుంభరాశి వారు, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు కుంభరాశి వారు, వీళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. చూసినట్టయితే దోషము కలుగుతుంది. ఏమవుతుంది అనుకోవడానికి వీలు లేదు. ఏమైనా అయిన తర్వాత బాధపడేదానికన్నా ఏం జరగకముందు జాగ్రత్త పడడం మంచిది. ఈ గ్రహణము మేష, వృషభ, కన్యా, ధనుసు రాశులకి చాలా మంచిది. మిథున, సింహ, తుల, మకర రాశుల వారికి మధ్యం. కర్కాటకం, వృశ్చికం, కుంభ, మీన రాశుల వారికి అరిష్టం. సో కర్కాటక రాశి వారు, మీన రాశి వారు, వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ శతభిష నక్షత్రం, పూర్వభద్ర, కుంభరాశి వాళ్ళు ఆ గ్రహణం రోజున రాహు సంబంధం కాబట్టి మినుములు, బియ్యము దానం చేస్తే మంచిది. వాళ్ళకి ఆ గ్రహణ దోషం ఉండదు. అలాగే మనకు 2వ గ్రహణము మార్చి 3వ తారీఖు 2026 పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున. ఆ రోజు మంగళవారం అయింది. హోళీ దగ్గర మనకు గ్రహణం ఏర్పడుతున్నది. ఆ రోజున ఈ గ్రహణం విశేషం ఏంటంటే సూర్యాస్తమయం సాయంత్రం 6:23.
గ్రహణం పట్టేది హైదరాబాద్ టైం ప్రకారం మధ్యాహ్నం 3:21. మధ్యాహ్నం చంద్రుడు ఉండగా అంతవరకు గ్రహణం లేదు. సాయంత్రం 6:23 మన సూర్యాస్తమయం. గ్రహణం మొత్తం విడిచేది 6:55. మనకు హైదరాబాద్లో ఈ గ్రహణం కనబడింది 32 నిమిషాలు. ఆ 32 నిమిషాలు ఈ గ్రహణం కనబడుతుంది కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి 7 దాకా భోజనం చేయకూడదు. ఏమి తిన్నా ఇబ్బంది లేదు. రాత్రి 7 అయిన తర్వాతనే భోజనాలు. ముందుగా వచ్చిన సెప్టెంబర్లో వచ్చిన గ్రహణానికి మధ్యాహ్నం 12 లోపలే భోజనం చేయాలి. ఈ గ్రహణానికి మనం ఏమీ తినరాదు. చాలా పెద్ద గ్రహణం. మనకు కనబడేది 32 నిమిషాలే. విషయం చిన్నదైనా ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. రాత్రి 7 అయిన తర్వాత మనం పిండు వాటిని శుద్ధి చేసుకుని అప్పుడు భోజనాలు ఆచరించాలి. వృద్ధులకు శిశువులకు దోషం లేదు, వాళ్ళకి లేదు. ముందుగా మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఉండొచ్చు. మరో 2 గ్రహణాలు ఎప్పుడంటే భాద్రపద బహుళ అమావాస్య 21 సెప్టెంబర్ రోజున మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉంది. మన భారతదేశంలో కనబడదు కాబట్టి మనం ఆచరించే పని లేదు. మహాలయ పెదర అమావాస్య సంబంధించిన పితృపక్షాలన్నీ చేసుకోవచ్చు. మరొక గ్రహణం ఎప్పుడంటే 17 ఫిబ్రవరి 2026 మాఘబహుళ అమావాస్య. అది కూడా సూర్యగ్రహణం. ఆ గ్రహణం కూడా మనకు కనబడదు కాబట్టి ఆ 2 గ్రహణాలు ఆచరించే పని లేదు. 17 సెప్టెంబర్ గ్రహణం మధ్యాహ్నం 12 లోపల చేసి గుళ్ళు మూసేయాలి. మరుసటి రోజే గుడి తీయడం. ఈ 2వ గ్రహణానికి ఉదయం నుంచి గుడి ఉండదు. అంతరాలయంలో పూజలు చేసి గుడి క్లోజ్ చేయడమే. తీర్థాలు ప్రసాదాలు ఏమీ లభించాం. ఇవి గ్రహణ నిర్ణయాలు. ఇవైన తర్వాత ఆదాయం వ్యయాలు. మనం ఏంటంటే సాధారణంగా సంవత్సరాలలో మన యొక్క ఆదాయం ఉందా వ్యయం ఉందా చూసుకుంటాం. మనకి ఇచ్చిన శాస్త్ర ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సంవత్సరాదిలోనే మనం మన ఆదాయ వ్యయాలు నిర్ణయం చేసుకొని దానికి సంబంధించినట్టుగా వ్యవహరించుకోవడానికి మన శాస్త్రాలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మేషరాశి వారికి 2 ఆదాయం 14 వ్యయం. వృషభ రాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం. వృషభ రాశి ఆదాయం బాగా ఉంది, వ్యయం 5. మిథున రాశి వారికి 14 ఆదాయం 2 వ్యయం. కర్కాటక రాశి వారికి 8 ఆదాయం 2 వ్యయం. సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చు. కన్యారాశి వారికి 14 ఆదాయం 2 వ్యయం. తులారాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 వ్యయం. ధనుర్రాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం. మకర కుంభరాశుల వారికి 8 ఆదాయం 14 వ్యయం. మీనరాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం.